రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రసంగించిన మంత్రి కోమటిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్సీని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. బీసీ కులగణనలో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొనలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోసం 1,00,000 వాగ్దానాలు ఇచ్చినా ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నదు అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఇలా బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు 1,00,000 వాగ్దానాలు ఇచ్చును.